అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 4. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27. నీవు నిజమైన సమాధానం కనుగొంటివా అను సామాన్యమైన ప్రశ్నను నీకు వేయగూరుచున్నాను. రక్షించబడినప్పటికీ శత్రువు మోసగించుటచే అనేకులకు నిజమైన సమాధానం లేదు. వారు రక్షించబడితిమి, తిరిగి జన్మించితిమి అని చెప్పినప్పటికీ వారి జీవితము, వారి అనుభవమును బట్టి ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు అనిపించును. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం ఇచ్చుటకై లోకమునకు వచ్చెను. యెషయా తన ప్రవచనములో యేసు ప్రభు యొక్క జననము, జీవితం, శ్రమ, మరణము, పునరుద్ధానము, రెండవ రాకడను గురించిన అతి సూక్ష్మమైన విషయములను స్పష్టంగా ప్రవచించెను. అనేక పేర్లలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని పేర్కొనబడెను. ఆయనలో, ఆయన వలన, ఆయన ద్వారా మాత్రమే మానవులు నిజమైన సమాధానమును కనుగొనగలరు. ఆయన బెత్లెహేములో జన్మించినప్పుడు అదే వర్తమానం పరలోక సైన్య సమూహం చేత భూమి మీదకు తీసుకొని రాబడెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన పునరుద్ధరణైన తర్వాత తన శిష్యులకు మొట్టమొదట ఇచ్చిన వర్తమానం మీకు సమాధానం కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 19-21 వచనము. ఆ శిష్యులు భయముతో నిండిన వారొకటిచే తలుపులు కిటికీలు మూసుకొని దాగుకొని ఉండేది. అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని పలికెను. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమైతే చెప్పానో అదే ఇప్పుడు తిరిగి చెప్పబడుతుంది. ఆ సమాధానం తమది కూడా ఆగునట్లు ఆయన తమ నిమిత్తం శ్రమపడినని వారప్పుడు గ్రహించిరి. ఒకవేళ నీవు బైబిల్ అంతయు ఎరిగి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభు నామమున నీ ద్వారా నీ చుట్టూ అనేక అద్భుతములు జరిగి ఉండట కూడా నీవు చూచి ఉండవచ్చును. అయినప్పటికీ నీవు నిజమైన సమాధానం కనుగొంటివా? నిజమైన సమాధానము పొందితినని నీవు యథార్థముగా, నమ్మకంగా చెప్పగలవా? అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలన్నీ కృపా సమాధానములు అను పదములతో ఆరంభమైనవి. దాని అర్థమేమనగా దేవుని కృప, దేవుని సమాధానం కలిసి వెళ్ళును. కృప ఎంత అధికమైన సమాధానం అంత అధికమగును. సమాధానం ఎంత అధికమైన కృప అంత అధికమగును. లోక సంబంధమైన సమాధానం ద్వారా చాలామంది మోసగించబడరు. కానీ లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అని మన ప్రభు చెప్తున్నాడు. రోమా 16:20లో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును అని చదువుదు. బైబిల్ జ్ఞానము, దీర్ఘ ప్రార్థనలు, కళలు, అద్భుతముల ద్వారా మనం సాతానును ఓడించలేము. సమాధానకర్తయగు దేవుడే సాతానును మన కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కించునని లేఖనం చెప్పుచున్నది. అందువలనే సాతాను మన సమాధానమును భంగపరచవలని ప్రయత్నించును. దయచేసి నీవు నిజమైన సమాధానం కనుగొంటినని రూఢిపరచుకొను. లేని యెడల సాతాను యొక్క కుయుక్తి లేక ఉపాయం ద్వారా నీవు ఓడించబడదు. ఇంకనూ ముందుకు చూచిన రోమా 14:17లో దేవుని రాజ్యము నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని రాయబడింది. నీ సమాధానం మీదనే దేవుని రాజ్యమందలి నీ పాలిభాగం ఆధారపడి ఉంది. నీతి సమాధానమును కలుగజేయును. యెషయా గ్రంథం 32:17. పైకి కనబడు దానిని బట్టి నీవు నీతిమంతుడవు లేక మంచివాడవు కాలేవు. పైకి నీవు మంచివాడవుగా కనబడవచ్చును, అయితే అంతరంగికంగా నీ హృదయంలో సాతాను సింహాసనం ఉండి ఉండవచ్చు. నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. రోమా 15:13. నీవు నిజమైన సమాధానమును కనుగొనినప్పుడే దేవుని శక్తి నీలో సంపూర్ణంగా పనిచేయగలదు. అట్టి నిజమైన సమాధానమును నీవు కనుగొనని యెడల నీవు సరైన విధంగానే ప్రార్థించలేవు. నీవు నిజమైన సమాధానమును కనుగొనని యెడల సాతానును సులభంగా ఓడించలేవు.
అంతరంగంలో నిజమైన సమాధానమును కలిగి ఉండటం వలన మాత్రమే నీవు దేవుని స్వరమును వినగలవు. ప్రైజ్ ద లార్డ్.